మన రోజువారీ జీవితంలో విద్యుత్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ విద్యుత్ ని సురక్షితంగా ఉంచడం కోసం సహాయపడే ఒక చిన్న కీలక ఉత్పత్తి అయిన ఈ వైర్ టైప్ ఫ్యాక్టరీస్ లో ఎలా తయారవుతుందో మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ టేప్ తయారీలో మెయిన్ వస్తువు వచ్చి పీవీసీ. అందువలన ఈ పీవీసీ యొక్క ఒక పెద్ద రోలర్ ని తీసుకొని దాన్ని ఇలా సెట్ చేస్తారు. ఈ పీవీసీ తోనే రకరకాల టేప్స్ అనేవి తయారవుతాయి. అది ట్రాన్స్పరెంట్ లేదా బ్లాక్ లేదా ఏ కలర్ అయినా దీంతోనే తయారవుతుంది. ఇప్పుడు ఈ పీవీసీ రోలర్ ని ఒక మషిన్ లో మంచిగా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించగలరు, ఒక సైడ్ నుండి కొత్త పీవీసీ రోల్ ని మరొక వైపు ఉన్న పాత పీవీసీ రోల్ తో జాయిన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మషిన్ ని వెంటనే ఆన్ చేస్తారు. ఎలాగైతే మషిన్ ని ఆన్ చేస్తారో ఆ రోలర్ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. ఆ రోలర్ లో ఉండే పీవీసీ ప్లాస్టిక్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఈ టేప్ యొక్క తయారీలో అత్యంత అవసరమయ్యే మెయిన్ పాయింట్ వచ్చి ఈ గ్లూ. ఈ తెల్లగా కనిపించే ఈ గ్లూ అనేది మనకు సేమ్ ఫెవికాల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి ఇది దానికంటే కూడా చాలా పలుచగా ఉంటుంది. ఈ పీవీసీ షీట్లను గ్లూలో ముంచి తీస్తారు. దాంతో ఆ టేప్ స్టిక్కీ ఫామ్ లో రావడం కోసం చిన్నగా ఈ గ్లూ ఎండిన తర్వాత ఆ టేప్ అనేది ట్రాన్స్పరెంట్ గా మారిపోతుంది. అసలు ఉందో లేదో అన్నట్టు ఉంటుంది. కానీ ఈ గ్లూ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎండిన తర్వాత కూడా అది స్టిక్కీగానే ఉంటుంది. దీని కారణంగానే టేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఆ తర్వాత గ్లూ యొక్క కోటింగ్ అయిన వెంటనే పైన ఉండే ఫ్యాన్స్ అనేవి ఈ టేప్ యొక్క పీవీసీ షీట్ ని మంచిగా డ్రై చేస్తాయి. ఎందుకంటే ఆ షీట్స్ అనేవి తేమగా ఉంటాయి, దాన్ని అలాగే రోల్ చేయలేము. అందువలన ఈ పీవీసీ షీట్లను కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాతే ఈ టేప్ ని ఇలా కొత్త రోల్లో పెట్టి రోల్ చేస్తారు. కానీ ఎవరు కూడా ఇంత పెద్ద టేప్స్ లను కొనరు కాబట్టి ఆ పెద్ద టేప్ రోలర్లను వేరే ఒక కట్టర్ మషిన్ సహాయంతో వాటిని చిన్న రోల్స్ లోకి కట్ చేస్తారు. వీటిని మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కట్ అయిన చిన్న టేప్ రోలర్స్ లను ప్యాక్ చేసి వాటిని డ్రైయర్ మషిన్ తో డ్రై చేసి బ్రాండ్ యొక్క లేబుల్ ని ఫిక్స్ చేసి మార్కెట్ లో పంపడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం తీసుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ చూసారుగా ఒక చిన్న టేప్ తయారీ వెనుక ఎంత ప్రాసెస్ ఉందో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి.